హోలీ, రంగుల కేలి. మనసుకు సంబంధించిందా, శరీరానికి సంబంధించిందా అని ఒక చిన్న ప్రశ్న వేసుకున్నప్పుడు 100కి 99% ఇది శరీరానికి సంబంధించిన ఆట. ఎందుకంటే ఇంట్లో కూర్చొని ఓన్లీ హోలీ, హ్యాపీ హోలీ, వాట్సాప్ మెసేజ్లు ఇవి చేసుకుంటూ కాదు. ఈ హోలీ బయటికి వెళ్ళి స్నేహితులతోటి గంతేస్తూ ఎగురుతూ ఒకరికొకరు రంగులు పూసుకుంటూ పరిగెత్తుతూ దొరకకపోయినా దొరికించుకొని పూసే పండుగ హోలీ. ఆ హోలీని నువ్వు శరీరానికి ఎంత పని చెప్పి అంత పరిగెత్తి పట్టుకొని పూయగలిగితే ఆ ఆనందం వేరు. ఇది ఒక పందెం. ఎందుకంటే ఛేదించినాక నీకు లభించే ఆ ఆనందం కోసమే హోలీ. ఈ రంగుల ప్రపంచం నీ కోసం ఏది కొత్తగా తేదు. నువ్వే ఏర్పరచుకో. నీ కలల సౌధం నువ్వే నిర్మించుకో. ప్రతిదానికి ఒక అనుభూతి పొందే విధంగానే ఈ హోలీ పండుగ కూడా అదే అనుభూతి ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ప్రకృతి సహజ సిద్ధంగా దొరికేటువంటి సప్తవర్ణాల రంగులను తీసుకొచ్చి ఆడే హోలీ. ఓకే, ఇప్పుడు అవన్నీ అందుబాటులో లేవు, మనం చేసుకోలేము అని అనుకున్నా కూడా మోదుగు పువ్వు, అదే గోవు పువ్వు, ఆ పువ్వుతోటి చేయబడ్డ రంగు, దాన్ని మంచిగా ఉడకబెట్టి దానితోటి వెదజల్లుకునే రంగు అద్భుతంగా ఉంటుంది. మీరు కనబడ్డదల్లా దొరికిందల్లా ఒకరి మీద ఒకరు విసురుకుంటూ ఆడే హోలీ కాదు. దాంట్లో ఆనందం లేదు. దీనివల్ల శరీరం కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది. అలా చేయకండి మిత్రులారా. హోలీ సరదాగా, సంతోషంగా, మీ ఆత్మకు సంబంధించిన ఆటగా కాకుండా శరీరానికి సంబంధించిన ఆటగా పరిగణలోకి తీసుకొని మీ స్నేహితులను కలుసుకొని ఒకరికొకరు రంగులు ఆప్యాయంగా పూసుకొని మీరు సాగించే ఈ హోలీ పండుగ చాలా అద్భుతం అనిపిస్తుంది. మధ్యాహ్నం తర్వాత మీరు అందరు కలిసి మళ్ళీ స్వీట్లు పంచుకుంటూ హాయిగా సేద తీరుతూ మీకు తోచిన విధంగా జరుపుకునే పండుగ హోలీ. హోలీ తరతరాలుగా వస్తున్న పండుగ అయినా, మనం జరుపుకునే వేడుకైనా నీ మనసును ఉత్తేజపరిచి శరీరానికి వ్యాయామాన్ని ఇచ్చే ఈ ఒక్క పండుగ హోలీ. మంచి నృత్యాలు చేస్తూ, మంచి సంగీతాన్ని వింటూ, అందరి స్నేహితులను కలుపుకొని ఆప్యాయంగా పలకరిస్తూ, ఒకరికి ఇంకొకరు రంగులు పూస్తూ ఆడుకునే ఈ ఆట హోలీ. అందరూ హోలీని సరదాగా, సంతోషంగా జరుపుకోండి, ఆనందంగా ఉండండి.